మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చర్మం తాలూకు యవ్వనాన్ని, కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే కొల్లాజన్ రహస్యం. చూడండి, వయసుని బట్టి చూస్తే మీది మీ ఫ్రెండ్ది ఒకటే వయసు, కానీ మిమ్మల్ని ఏమో అంకులనో మీ ఫ్రెండ్ని అన్న అనో పిలుస్తున్నారా? అయితే దీనికి కారణం ఏమిటి? మీ చర్మం తాలూకు యవ్వనాన్ని, కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే కొల్లాజన్ అనేది తగ్గిపోవటం. వయసుని మీ పైన ప్రభావం చూపకుండా చేసేటువంటి ఈ అద్భుతమైన ప్రోటీన్ కొల్లాజన్ గురించి, దాని రహస్యం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి ఆహారంలో తగినంత ప్రోటీన్, అలాగే విటమిన్ సి, విటమిన్ ఈ, ఇంకా జింక్, ఇంకా నీళ్లు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు బాదం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు నానబెట్టుకొని, అలాగే రోజుకి 1 లేదా 2 జామకాయలు తింటూ ఉంటే చర్మానికి అవసరమైనటువంటి సహజ కొల్లాజన్ సమృద్ధిగా తయారవుతుంది. ఇది మీ చర్మాన్ని ముడతలు పడకుండా, సాగిన గుర్తులు లేకుండా, అంటే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కాపాడుతుంది. ఇదే అంశాన్ని ఇంకా డీటెయిల్డ్గా, విపులంగా, కూలంకషంగా తెలుసుకుందాం. యవ్వనం అనేది నిలిచి ఉండేటటువంటి ఒక అద్భుతమైన కళ లాంటిది. కాలం ఎంత వేగంగా పరిగెత్తినా ఈ కళను సాకారం చేసేటువంటి శక్తి మన శరీరంలోనే దాగుంది. మీ చర్మాన్ని ముడతలు రానివ్వకుండా పట్టులాగా మృదువుగా ఉంచుతూ మీ బాడీలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని దృఢంగా బంధించి ఉంచేటటువంటి ఒక అదృశ్యమైన వలయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదే జీవ ప్రోటీన్, అంటే బయో ప్రోటీన్ కొల్లాజన్ అనేది. ఈ కొల్లాజన్ క్షీణించడం మొదలెట్టిందనుకోండి, వయసు రాకముందే చర్మం ముడతలు పడిపోయి అసహజమైనటువంటి వృద్ధాప్యం త్వరగా చుట్టుముడుతుంది. ప్రోజీరా అంటారు దీన్ని, అకాల వార్ధక్యం అంటారు ఆయుర్వేదంలో. అందుకే మీ చర్మం ముడతలు లేకుండా ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలంటే ఈ అపురూపమైనటువంటి శక్తిని, దాని రహస్యాన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఈ కీలకమైన అంశం పైన దృష్టి పెట్టడం ద్వారానే మీ అంతర్గత ఆరోగ్యం బాహ్య సౌందర్యంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. ఈ విషయాల్ని మరింత వివరంగా మనం చెప్పుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ప్రకృతి ప్రసాదించిన ఈ కొల్లాజన్ గురించి. శరీరానికి నిర్మాణంలో కీలకమైన ప్రోటీన్ కొల్లాజన్ అనేది. ఇది మన శరీరంలోనే సహజంగా తయారవుతుంది. చర్మం కింద ఈ కొల్లాజన్ ఒక మెష్, అంటే ఒక జాలంలాగా విస్తరించి ఉంటుంది. చర్మాన్ని ముడతలు పడకుండా మంచి స్థితిస్థాపకత, అంటే ఫ్లెక్సిబిలిటీతో ఉంచడానికి, అలాగే బరువు పెరిగే కొద్దీ చర్మం సున్నితంగా సాగటానికి ఇది బాగా అవసరం. కొల్లాజన్ అనేది ఎలాస్టిన్ అనేటటువంటి ఆ బ్యాండ్స్ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం చర్మంలోనే కాకుండా శరీరం లోపల కూడా అనేక అవయవాల కదలికలకి, అలాగే వాటి ఆ బంధనానికి ఇది తోడ్పడుతుంది. చర్మం దృఢంగా, అలాగే స్థితిస్థాపకంగా ఉండటం అవసరం. శరీరంలో ఉండేటువంటి కణాలని ఒకదాంతో ఒకటి అనుసంధానం చేసే లింక్, అంటే కనెక్షన్ని ఈ కొల్లాజన్ అనేది ఏర్పాటు చేస్తుంది. చర్మం మృదువుగా, యవ్వనంగా ఉండటానికి ఈ అనుసంధానం చాలా ముఖ్యం. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారంగా చర్మం తాలూకు మధ్య పొర, అంటే డెర్మిస్లో ఉండే ఈ కొల్లాజన్ ఫైబర్స్, అంటే పోగులు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఇదే సందర్భంగా కీళ్ళ ఆరోగ్యానికి కొల్లాజన్ పాత్ర ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. మోకాళ్ళు, ఇతర ఆ కీళ్ల భాగాల్లో రాపిడి లేకుండా, అరిగిపోకుండా ఉండే మృదులాస్థి, అంటే కార్టిలేజ్ తయారీకి సుమారుగా 60% కొల్లాజన్ అనేది అవసరం. కొల్లాజన్ ఉందనుకోండి, స్నాయువులు, అంటే లెగమెంట్స్, కండరాల్ని ఎముకలకు కలిపేటటువంటి స్నాయు బంధనాలు, అంటే టెండాన్స్ లాంటివి దృఢంగా ఉంటాయి. కొల్లాజన్ లోపించిందనుకోండి, కీళ్ల అరుగుదల, ఇంకా ఇతర సమస్యలు, డీజనరేషన్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ త్వరగా స్టార్ట్ అవుతాయి. ఆయుర్వేదంలో కీళ్ళకు సంబంధించిన ఈ దృఢత్వం, కదలిక అనేది అస్థి ధాతువు, అంటే ఎముకల ధాతువు, అలాగే వాటికి సంబంధించినటువంటి కఫదోషం సమతులితమైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అసలు ఈ కొల్లాజన్ తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. కొల్లాజన్ అనేది సహజంగానే వయసు పెరుగుతున్న కొద్దీ కూడా తగ్గుతుంది. అయితే ఆహార లోపాలు, కొన్ని దురలవాట్లు కొల్లాజన్ ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ ముఖ్యమైన జీవనశైలి తప్పుల గురించి మీరు తెలుసుకోవటం అవసరం. స్మోకింగు, ఇంకా ఆల్కహాల్, అంటే ధూమపానం, మద్యపానం చేసే వాళ్ళలో కొల్లాజన్ ఉత్పత్తి చాలా వరకు తగ్గుతుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాట్లు కొల్లాజన్ బ్యాండ్స్ని బలహీనపరుస్తాయి. అలాగే అస్తవ్యస్తమైనటువంటి జీవనశైలి, నిద్రలేమి, నిరంతరమైనటువంటి మానసిక ఒత్తిడి, అంటే స్ట్రెస్ లాంటివి కూడా ఈ కొల్లాజన్ క్షీణతకి కారణం అవుతాయి. కొంతమంది బరువు తగ్గాలని ఇష్టం వచ్చినట్టు డైటింగ్ చేస్తూ, ఇంకా కొంతమంది ఏమో సరైన ఆహారం లేక ఆ పోషకాహార లోపానికి, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి గురవుతారు. కొల్లాజన్ తయారీకి అవసరమైనటువంటి ముడిసరుకు ఏమిటి? ప్రోటీన్. అలాగే ఇతర కీలక పోషకాలు కూడా అవసరం. మరి ఇవి అందకపోవటం వల్ల దీని కొల్లాజన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. సరైన పోషణ లేకపోవటం వల్ల శరీరం తాలూకు అంతర్గత సమతుల్యత అనేది దెబ్బతింటుంది.
ఈ సందర్భంగా కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడే 5 కీలకమైన అంశాల గురించి మీరు తెలుసుకోవాలి. శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తి బాగా జరగాలంటే, ఇప్పటికే ఉన్నటువంటి కొల్లాజన్ బ్యాండ్స్ దృఢంగా ఉండాలంటే ఒక 5 అంశాలు తప్పనిసరి. ఏమిటివి? 1, ప్రోటీన్. కొల్లాజన్ అనేది ప్రోటీన్ తోటి తయారయ్యేటటువంటి నిర్మాణం కాబట్టి శరీరానికి తగినంత అధిక ప్రోటీన్ అంటే హై ప్రోటీన్ ఉన్న ఆహారం అందించాలి. 2, విటమిన్ సి. ఈ శక్తివంతమైనటువంటి పోషకం కొల్లాజన్ సంశ్లేషణ అంటే సింథసిస్ ప్రక్రియకి చాలా ముఖ్యమైనది. ఇది లేకుండా కొల్లాజన్ తయారీ అనేది జరగదు. ఇక 3వది విటమిన్ ఇ. ఇది ఒక బలమైన ఆక్సీకరణ వ్యతిరేకకారి, అంటే ఏంటంటే యాంటీఆక్సిడెంట్. కొల్లాజన్ బ్యాండ్స్ దెబ్బతినకుండా వాటి ఆ జీవితకాలాన్ని పెంచడానికి ఇది తోడ్పడుతుంది. ఇక 4వది జింక్. ఈ ముఖ్యమైన ఖనిజం అంటే మినరల్ అనేది కొల్లాజన్ ఉత్పత్తిని పెంచేటటువంటి ఎంజైమ్స్ పనితీరుకి చాలా అవసరం. ఇక 5వది నీళ్లు. కొల్లాజన్ బ్యాండ్స్ దృఢంగా సాగే గుణంతో ఉండాలంటే శరీరానికి తగినంత నీళ్ళు అవసరం. నీటి శాతం తగ్గిందనుకోండి, కొల్లాజన్ పొడిగా మారిపోయి త్వరగా తెగిపోతుంది. ఇక ఈ సందర్భంగా కొల్లాజన్ ఆరోగ్యానికి జలం అనేది ఎలా సహాయపడుతుంది ఇది తెలుసుకోవాలి. కొల్లాజన్ ఆరోగ్యానికి నీళ్లు చాలా ముఖ్యం. చాలామంది స్త్రీలు, పురుషులు లీటరు లేదా 2 లీటర్ల లోపే నీళ్ళని తీసుకుంటూ ఉంటారు, అంటే తగ్గించేసుకుంటూ ఉంటారు. ఇలాగ నీళ్లు తగ్గటం వల్ల శరీరం నీటి శాత లోపానికి అంటే డీహైడ్రేషన్కి లోనవుతుంది. డీహైడ్రేటెడ్ స్థితిలో కొల్లాజన్ బ్యాండ్స్ కాస్త ఆ నీటి శాతం లేకపోవడం వల్ల పొడిగా అంటే డ్రైగా మారుతాయి. ఈ కొల్లాజన్ బ్యాండ్స్ బలహీనపడి తెగిపోతాయి. బ్యాండ్స్ తెగిపోయినప్పుడు ఏం జరుగుతుంది? చర్మం పైన ముడతలు వస్తాయి. అలాగే బొడ్డు కింద ఆ చర్మం సాగుతుంది, అంటే స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మానికి, కీళ్ళకి తగినంత నీళ్ళని తీసుకోవటం అవసరం, అంటే హైడ్రేటెడ్గా ఉండాలి. ఇది కొల్లాజన్ని బలపరుస్తూ దాని జీవితాన్ని పెంచుతుంది. ఇదే సందర్భంగా కొల్లాజన్ పెంచే అద్భుతమైన ఆహారాల గురించి మీరు తెలుసుకోవాలి. అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి కొల్లాజన్ పౌడర్ల జోలికి వెళ్లకుండా మనకి సహజంగా లభించే ఆహారాల ద్వారానే ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ని, ఉత్పత్తిని పెంచడం ఉత్తమం. మొదటి రకం అంటే టైప్ 1 కొల్లాజన్ శరీరానికి ఎక్కువగా అంటే దాదాపుగా 90% అవసరం. ఈ మొదటి రకం కొల్లాజన్ ఆరోగ్యంగా తయారవడానికి ఇలాంటి ఈ ఆహారాలని తీసుకుంటే సరిపోతుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాదం పప్పు, పొద్దుతిరుగుడు పప్పు గురించి. ఈ పప్పుల్లో విటమిన్ ఇ అనేది సమృద్ధిగా లభిస్తుంది. అలాగే దీంట్లో సుమారుగా 23 నుంచి 24% వరకు ప్రోటీన్ కూడా ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది గుమ్మడి గింజల పప్పులు. దీంట్లో జింక్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మోతాదులో అంటే సుమారుగా 8 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇంకా అన్నిటికంటే దీని ప్రత్యేకత ఏంటంటే సుమారుగా 30% ప్రోటీన్ ఈ పప్పులో లభిస్తుంది. ఇలాగే ఈ 3 రకాల పప్పులు నానబెట్టుకొని తీసుకుంటే కొల్లాజన్ తయారీకి కావాల్సినటువంటి 3 ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇక విటమిన్ సి అందించేటువంటి పండ్ల గురించి మీరు తెలుసుకోవాలి. విటమిన్ సి కోసం మనం ఇతర పండ్లతో పాటు తప్పనిసరిగా జామకాయ రోజుకి 1 లేదా 2 తినాలి. జామకాయలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొల్లాజన్ సంశ్లేషణ ప్రక్రియకి కీలకమైంది. భారతీయ సాంప్రదాయ జ్ఞానాన్ని మనం కనుక కన్సిడర్ చేస్తే ఆయుర్వేదం ప్రకారంగా ఈ నట్స్ లేదా ఈ గింజలను నానబెట్టి తీసుకోవటం వల్ల వాటి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే ఉసిరికాయ, జామకాయ లాంటి పండ్లను తీసుకోవటం అనేది సహజమైన విటమిన్ సిని అందించే అద్భుతమైనటువంటి సాంప్రదాయపు పద్ధతి. ఈ 5 అంశాలు అంటే ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ఇంకా నీళ్లు, ఇవి బాగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే కొల్లాజన్ ఉత్పత్తి ఆరోగ్యకరంగా జరుగుతుంది. ఈ బ్యాండ్స్ దృఢంగా ఉండి ఎక్కువ కాలం పాటు వాటి నాణ్యతని కాపాడుకోగలుగుతాయి. అందుకని మీ శరీరానికి, సౌందర్యానికి కొల్లాజన్ అనేది గొప్ప రక్షణ కింద ఉపయోగపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. శరీరానికి కావాల్సిన కొల్లాజన్ అనేది కృత్రిమమైనటువంటి పౌడర్ల ద్వారా కాదు, మన సహజ ఆహారాల ద్వారా ఉత్తమంగా లభిస్తుంది. కాబట్టి తగినంత ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్ ఉండేటువంటి గింజలు, అలాగే పండ్లు, ఇంకా రోజుకి తగినంత నీళ్లు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ పోషకాలు ముఖ్యంగా నీటి శాతం పెంచడం వల్ల కొల్లాజన్ ఉత్పత్తి పెరిగి మీ చర్మం యవ్వనంగా, కీళ్లు బలంగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.